చాలా కాలంగా నన్ను మిత్రులు అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలుగుతారు కదా సార్, ఇంగ్లీష్లో కూడా వీడియోల్ని రెగ్యులర్గా అప్డేట్ చేయండి, రెగ్యులర్గా అప్లోడ్ చేయండి అని. కానీ వాస్తవంగా నాకు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, దానికి కూడా మోర్ దెన్ 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ సమయం దొరకకపోవడం వల్ల నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఎందుకంటే తెలుగు ఛానల్లో ఉన్న వ్యూవర్షిప్ రీత్యా, వ్యూవర్షిప్ డిమాండ్ రీత్యా నా ప్రధానమైన కాన్సన్ట్రేషన్ తెలుగు ఛానల్ వైపే ఉంది. కానీ డెఫినెట్గా ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడితే నేషనల్ ప్రజెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను నేషనల్ మీడియాకు కూడా రాశాను, మాట్లాడాను, ఇప్పటికీ రాస్తున్నాను కూడా, రెగ్యులర్గా రాస్తూ ఉంటాను కనుక. సో ఇంగ్లీష్లో కనుక డెవలప్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఉన్న సమయాన్ని ఎలకేట్ చేయడంలో కొంత పొరపాటే కావచ్చు, కారణాలు ఏదైనా నేను చేయలేకపోయానన్నమాట నిజం. చేసే ప్రయత్నం అడపాదడపా ఆలోచిస్తూ ఉంటాను, కానీ పూర్తి స్థాయి ఆచరణలో రాలే. కానీ ఇటీవల ఒక ఆలోచన వచ్చింది. ఇదే తెలుగులో ఇంత వివరంగా అనేక అంశాలు, ముఖ్యంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఎకానమీ, ఇలాంటి సీరియస్ ఇష్యూస్ పైన చాలా విశ్లేషణ చేస్తున్నాను కదా. ఈ సమాచారాన్ని నేషనల్ ఆడియన్స్కు కూడా ఎందుకు పరిచయం చేయకూడదు అని. అలాగే తెలుగులో కూడా మీకు పూర్తిగా తెలుగు వీడియోలను ఫాలో కాకుండా ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఫాలో అయితే కాస్త కంఫర్టబుల్గా ఉండే న్యూ జనరేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరు తెలుగు మీడియంలో చదవడం లేదు, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. వాళ్ళకి తెలుగు కన్నా ఇంగ్లీషే తొందరగా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అట్లీస్ట్ దే లవ్ టు రీడ్ అండ్ వాచ్ ఇన్ ఇంగ్లీష్, అంతవరకైతే నిజం కదా. సో అందువల్ల నాలాంటి వారికి ఇంగ్లీష్ తెలుగు రెండు భాషలు వచ్చాయి, కానీ చాలామందికి ఆ ప్రాబ్లం కూడా ఉన్నమాట నిజం. దాంతోపాటు ఇతర భాషల్లో ఉండే ఆడియన్స్, అంటే తెలుగు రాని వారికి కూడా రీచ్ కావచ్చు. ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఉంది నాకు. వాస్తవానికి ఒక వెబ్సైట్ కూడా ఉండేది, కానీ అది నడపలేక మధ్యలో ఆపేశాను. సో ఇప్పుడు ఆలోచన, టెక్నాలజీ ఒక అవకాశాన్ని ఇచ్చింది. అంటే తక్కువ సమయంలో నేను తెలుగులో చేసే విశ్లేషణ కూడా ఇంగ్లీష్లో మీడియంలో కూడా మనం ఇవ్వటానికి టెక్నాలజీ అవకాశాన్ని ఇచ్చింది. ఇదివరకు లేని ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది. అందుకే ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని నేను ఇప్పుడు తెలుగు ఛానల్లో చేసేటువంటి అన్ని వీడియోలు కాకపోయినా ముఖ్యమైనటువంటి వీడియోలను ఇంగ్లీష్ ఆర్టికల్స్గా మార్చి దాన్ని నేనే ఎడిట్ చేసి క్యూరేట్ చేసి పబ్లిష్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణ రూపంలో professor.n, మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి, స్క్రీన్ పైన కూడా చూపెడుతున్నాను చూడండి. సో professor.n, ఎన్ అంటే నాగేశ్వర్ అనుకోండి, ఎన్ అంటే న్యూస్ అనుకోండి, ఏదైనా కానివ్వండి. కానీ professor.n అనే వెబ్సైట్లో రెగ్యులర్గా నేను తెలుగులో చేసిన ముఖ్యమైన విశ్లేషణలు, ముఖ్యంగా నేషనల్, ఇంటర్నేషనల్, ఎకానమీ, ఇలాంటి టాపిక్స్ను మీకు ఇంగ్లీష్లో ఆర్టికల్స్ రూపంలో చాలా రీడబుల్ ఫామ్లో, ఏది కూడా 700-800, 80%లో 1000 వర్డ్స్ దాటకుండా 500 to 800 వర్డ్స్ మధ్యలో ఈ ఆర్టికల్స్ను పబ్లిష్ చేస్తున్నాం. దీనికి కావాలనుకునేవారు ఇంగ్లీష్లో వినవచ్చు కూడా, మీకు లిజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇవాళ అన్ని వెబ్సైట్లో ఉన్న ఆప్షన్ ఇది. మీకు చదివే ఓపిక లేకపోతే, ఈ మధ్య చదవడం లేదు, అంతా ఆడిబుల్లో వెళ్ళిపోయారు పుస్తకాలే చదవకుండా ఆడిబుల్లో వింటున్నారు. సో అందువల్ల వినే ఆప్షన్ కూడా ఇచ్చాను. మీకు చూడండి, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. రెగ్యులర్గా ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ మార్నింగ్ పబ్లిష్ అయిన వీడియో కూడా మీకు అమెరికా కొత్త అణుబాంబును తయారు చేసింది, ఇది ఏ రకంగా న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ పైన ప్రభావం చూపుతుంది అనే దానికి కూడా. సో మీకు ది గ్రావిటీ ఆఫ్ డిటరెన్స్ అనే పేరిట అమెరికన్ ఆటమిక్ గ్యాంబిట్ అని ది గ్రావిటీ ఆఫ్ డిటరెన్స్ అనే పేరిట పబ్లిష్ కూడా చేశాం. ఇలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ను ఇంగ్లీష్లో
కంఫర్టబుల్ ఉండే ఆడియన్స్ కొరకు పెడుతున్నాం. మీరు చూడండి. మీరు ఒకవేళ తెలుగులో ఈజీ అనుకుంటే మీరు మీ పిల్లలన్నా ఇంగ్లీష్లో ఫెమిలియర్గా ఉండొచ్చు, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. లేదా మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయండి. ఇప్పటి వరకు నేను తెలుగులో చేసిన వీడియోలనే ప్రధానంగా ఇస్తున్నాను. భవిష్యత్తులో రీడర్షిప్ పెరుగుతున్న కొద్దీ నేను తెలుగులో చేయలేకపోయినా కూడా ఇంగ్లీష్ స్పెసిఫిక్ ఆడియన్స్కు కూడా ప్రత్యేకంగా ఆర్టికల్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఉంది. ఇప్పటికైతే నా వీడియోలను ప్రధానంగా ఇంగ్లీష్లోకి మారుస్తున్నాం, థ్యాంక్స్ టు టెక్నాలజీ. సో టెక్నాలజీ చేసిందే మనం ఫైనల్ కాదు కనుక ప్రతి ఆర్టికల్ను నేనే చదివి దానికి అవసరమైన ఎడిటింగ్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. సో అందువల్ల ఆదరించండి, షేర్ చేసుకోండి, మీరు కూడా చూడండి, మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి.